వార్డుల్లో పనులు కావాలంటే మా ఆయనను కలవాల్సిందే. ఇది చైర్పర్సన్ స్థాయిలో ఉన్న మహిళ అన్నమాట. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం చైర్పర్సన్ బత్తిన లక్ష్మి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వార్డుల్లో పనులు కావాలంటే కౌన్సిలర్లో తన భర్త వైసీపీ నేత చిన్నాను కలవాల్సిందే అంటూ సమావేశంలో ఆమె వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. కౌన్సిలర్లు అందరూ మా ఆయనను కలిసి పనులు చేయించుకుంటున్నారు, మీరే కలవలేదు అంటూ పురపాలక సమావేశంలో జనసేన కౌన్సిలర్ను ఉద్దేశించి అన్నారు. మీరేమో కలవడానికి రారు, ఫోన్లోనే మాట్లాడతారని చైర్పర్సన్ అనగా తాను చిన్నాను కలిశానని కాళ్లు పట్టుకుంటా దయచేసి డ్రైన్ మంజూరు చేయండి అంటూ 4వ వార్డు కౌన్సిలర్ తాతాజీ బతిమిలాడారు. తన వార్డులో డ్రైన్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. మురుగుతో ఉన్న వీధుల ఫోటోలు చూపుతూ చైర్పర్సన్ ఎదుట నేలపై కూర్చొని నిరసన తెలిపారు. గత సమావేశంలో ఈ పనికి 35 లక్షల రూపాయలు కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదించింది. తర్వాత తిరస్కరించారు. తనపై వివక్షే దీనికి కారణమని తాతాజీ వాపోయారు. రద్దుకు కారణాలు చెప్పాలంటూ నిలదీశారు. మిగిలిన కౌన్సిలర్లు తాతాజీకి మద్దతు తెలిపారు. చివరకు 35 లక్షలు కేటాయిస్తూ టేబుల్ ఎజెండాగా చేర్చి చైర్పర్సన్ సూచనలతో సభలో ఆమోదించారు. చైర్పర్సన్ లక్ష్మి ఆమె భర్త చిన్న పురపాలక నిధులు పనుల విషయాల్లో చూపుతున్న ఆధిపత్యానికి సంబంధించిన గుట్టును అనుకోకుండా ఆమె విప్పారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఫోన్ చేశాను, ఏం కావాలి ఒట్టు పెట్టుకోమన్నారు, పెట్టుకోమని చెప్పారు, పెట్టుకున్నాం. అప్పుడు మళ్ళీ వెంటనే తిరస్కరి. ఎందుకంటే అంత కక్ష? ఏదన్నా మంచి మీరు కాదు మేడం గారు, మీరు దేవతతో సమానం. మిమ్మల్ని నేను అసలు పొరపాటు కూడా ఏ రోజు సోదరి తప్ప ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఎజెండా అదే కాపాడుతుంది మేడం గారు, ఎజెండాలు పెట్టింది కదండి. కనీసం మానవత్వంలో ఏ కౌన్సిలర్ రెస్పాండ్ అవ్వండి. ఇది పార్టీకి అతీతంగా కదా. అంజబాబు వచ్చిన తర్వాత చేస్తారండి.